హాయ్ ఫ్రెండ్స్, చేశాం యాక్చువల్గా మా ఫ్రెండ్ ఇంటికి 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము. సో సరదాగా మా ట్రిప్ ఏంటి, మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి, అక్కడ వాళ్ళ ఇల్లు, ఆ ఏరియాలన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో పెడతా. యాక్చువల్గా నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఇది. సో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే చూసి కొంచెం నన్నైతే ఎంకరేజ్ చేయండి. ఈ వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. చేశాము ఏంటంటే ఇక్కడ నుంచి యాక్చువల్గా ఒక 45 మినిట్స్ పడుతుంది. కొద్దిగా లాంగ్ జర్నీయే, కాకపోతే రోడ్స్ అవి బాగుంటాయి. మెయిన్ చేశాం దేనికి ఫేమస్ అంటే అక్కడ గ్రామర్ స్కూల్స్ ఉంటాయి అని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరూ మ్యాక్సిమం బట్ షిఫ్ట్ అయిపోతుంటారు అనమాట. అంటే పిల్లలు 7th క్లాస్కి వచ్చే టైంకి అటు షిఫ్ట్ అయిపోతుంటారు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, ఆ ఫ్రెండ్స్తో కలిసేసి నేను కార్లో ఎక్కేసి వెళ్ళిపోతా. వెళ్ళేదారిలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్స్ అన్ని కూడా మీకు చూపెట్టుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్. ఓకే, ఒక్కసారి బయట ఒక లుక్ వేసుకోండి. సడన్గా వెదర్ మారిపోయింది, మొత్తం చూసారు కదా, నల్లగా మేఘాలు మబ్బులు కమ్ముకొని వర్షం పడేటట్టు కనబడుతుంది. మళ్ళీ మా జర్నీకి వర్షం ఏమైనా అడ్డం వస్తుందా ఏంటో తెలియదు కానీ బట్ వర్షం రాకుండా ఉంటేనే కొంచెం ఏమైనా మంచి వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. బట్ చూద్దాం. అదిగో మన ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తున్నారు, కార్లో వచ్చేసారు. మన ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా వచ్చేసింది. సో ఈ టెస్లాలో మనం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఓకే రైట్, తాకలే. హలో గైస్, హలో, వెల్కమ్ టు మన వ్లాగ్స్. చేద్దాం, అంత దూరం పోతున్నాం కదా మరి. టెస్లా కార్లో, ఈ సూపర్ కార్లో వ్లాగ్ చేసుకుంటే మజా మస్తు వస్తుంది, మామూలు కూడా ఉండదు. చూడండి భయ, మా ఫ్రెండ్ కార్ ఇది, ఖతర్నాక్ ఉంది. కానీ సీట్లు మాత్రం ఇక చూడండి ఎంత తలతలు మెరుస్తున్నాయో. కూర్చోవాలంటేనే భయం అవుతుంది, ఏం ముట్టుకుంటే ఏమవుతుందో, ఏం మాసిపోతుందో అని. ఇక మనం బయట కూడా చూద్దాం. ఒకసారి చూసుకోండి, పైన చూసుకోండి ఎట్లుందో. ఖతర్నాక్ ఉంది కదా, ఏమైనా కనబడుతుందా? మస్తు కనబడుతుంది కదా. రైట్, రెడీ టు చేశాం. ఏంటి ప్లాన్స్? చేసాం ప్లాన్స్ మరి వినోద్ ఏం అరేంజ్ చేసిండో తెలియదు మనకు ఎగ్జాక్ట్లీ. యా, దేశం సార్, ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? ప్లాన్ ఏముంది సార్, as per వినోద్ డైరెక్షన్స్. Okay. Yeah. Big boss guidelines. Yeah, boss guidelines. Yeah. Okay. Let's see. ఇల్లు చూడండి, ఈ ఏరియాలో ఎంత రిచ్గా ఎంత బాగుంటాయో. పెద్ద పెద్ద ఇల్లు అనమాట, సూపర్ ఉంటాయి. చూడండి ఒక్కొక్కటి అసలు మామూలుగా లేవు. చాలా పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద గేట్లు, పెద్ద ఇల్లు. 5 బెడ్రూమ్ 6 బెడ్రూమ్ చూడండి ఎట్లుందో, మాలా ఉంటుంది. నాకు తెలిసి ఈ విజయమాల్య కూడా ఇక్కడే ఎక్కడ ఉంటాడు అనుకుంటా, ఈ పెద్ద పెద్ద ఇళ్లలోనే దగ్గరలో. ఇది చూడండి, ఇదంతా ఒక మంచి జంగల్ లాగా ఉంటుంది. ఫారెస్ట్, సూపర్ ఫారెస్ట్ అనమాట. మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ దాకా. అంబులెన్స్ వచ్చిందంటే అడవుల్లో ఉన్నా సరే దారి ఇవ్వాల్సిందే వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి మధ్యలో ఒక చోట ఆగినాము. ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో, సూపర్ క్లాసికల్ ఏరియా. హాయ్ ధీరాజ్. అట్లా ఉన్నాయి మంచి
తిరుపతి కాటేజీ లాగా భలే ఉన్నాయి చూడండి ఇల్లు, అప్పెక్కుతుంటే మంచిగా. ఇక్కడ చూడండి మోటార్ వే వచ్చింది కదా, మోటార్ వేలో సెల్ఫ్ డ్రైవింగ్ ఈ కారు. యాక్చువల్గా మనం ఏం చేయక్కర్లేదు. సో ఇది మన స్టీరింగ్ కూడా పట్టుకోకర్లే, అదే డ్రైవ్ చేసుకుంటుంది. ఈ బయట ట్రాఫిక్ ఉంటుంది కదా, ట్రాఫిక్ని బట్టి రోడ్లను బట్టి ఇక ఇక్కడ ఆటోమేటిక్గా జస్ట్ ఏం లేదు, మనం స్టీరింగ్ చేసే పని లేదు, ఏం లేదు, జస్ట్ ఊరికే యాక్సిలేటర్ దొక్కుంటే అదే వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఆటో పైలట్ యాక్చువల్గా యాక్సిలేటర్ కూడా అదే వేసుకుంటుంది. చెశ్యామ్లో ఎంటర్ అయినాము. చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో, ఈ ఒక అడవి టైప్ లో ఉంటది. ఎంటర్ అని ఇక్కడ రౌండ్ అబౌట్ దగ్గర నుంచి ఇలా తిప్పేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి చాలా బాగుంటది వ్యూ. రోడ్డు కూడా కొంచెం సన్నగా ఉంటది, కొంచెం డేంజరస్ ఉంటది, బట్ బాగానే ఉంటది. అది సూపర్ ఉంటుంది అనమాట లొకేషన్. పచ్చి పల్లెటూరులోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆ పచ్చి పల్లెటూరులోకి వెళ్ళే లొకేషన్ అనమాట ఇదంతా. మొత్తం అటు చూసిన అడవే, ఇటు చూసిన అడవే. చూడండి అడవి, అన్ని అడవుల మధ్యలోంచి వెళ్తా ఉన్నారు. సడన్ గా 30 చేస్తారు అనమాట. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి 60 మీద వెళ్తాము, సడన్ గా 60 నుంచి 30 అంటాడు, మళ్ళీ సార్ మరి 60 అంటాడు.
ఇగో చెట్ల సాటున దాక్కుంటది, పక్కన కొట్టేస్తుంది అనమాట ఫోటో. ఊటీకి వచ్చేసాము. ఇది చూడండి, ఇక్కడ మొక్కలు పెంచుతారు. యాక్చువల్ గా మనమే వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకొని మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. సో ఆ చిన్న షెల్టర్ ఇస్తాడు, ఆ లోపల కనబడేది ఒకటి మనకి ఇస్తాడు అనమాట. వాటిలో ఒకటి తీసుకొని మన ఇష్టం వచ్చిన కూరగాయలు పెంచుకోవచ్చు. సో ఇదంతా కొండలు, గుట్టలు, కోనలు, ఒక చిన్న సైజు ఊటీ లాగా ఉంటుంది ఏరియా. అప్ డౌన్. ఇక నరమానవుడు కూడా కనపడ్డు ఇక్కడ. మనం నడుస్తుంటే మాత్రం కొంచెం టెన్షన్ భయంగానే ఉంటుంది. కాకపోతే ఎవడైతే ఏం చేయడు, కాదే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇక్కడ ఇల్లు ఉన్నాయి చూడండి, బంగ్లాలు అంటారు వీటిని. సో అంత రిచ్ పీపుల్ ఉండే ఏరియా అనమాట ఇది. మా ఫ్రెండ్ కూడా రిచ్ యాక్చువల్ గా. సో ఆ రిచ్ వాళ్ళ ఇంటికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. దగ్గరికి వచ్చేసాం. ఇంటి ముందు హాయ్ ఏరియా. మా